సత్తెనపల్లి నియోజకవర్గంలో బెట్టింగ్లాడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని పరామర్శించడానికి ఈరోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఆ బెట్టింగ్లాడి ప్రాణాలు ఎందుకు పోగొట్టుకున్నాడు? 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి కోటి ఆశలతో ఎదురు చూస్తూ సుమారు నిన్నటి వరకు 5 లక్షలు 10 లక్షలు వచ్చింది. ఇప్పుడు ఏకంగా 2 కోట్ల వరకు అప్పులు పాలైపోయాడని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ బెట్టింగ్ల మీద విపరీతంగా కాసి జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని చెప్పి బెట్టింగ్లు కాసేసి 2 కోట్ల రూపాయల వరకు అప్పులు పాలైపు ఊబిలో ఇరుక్కుపోయాడు. ఇక చేసేది ఏమి లేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే చనిపోయింది ఎప్పుడు? 2024లో. ఇప్పుడు పరామర్శించడానికి ఎప్పుడు వెళ్ళాడు? ఇప్పుడు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇది కాస్త పక్కన పెడితే మీకు పక్కన వీడియో ప్లే చేస్తాను చూడండి. చూశారు కదా అంబటి రాంబాబు గారు. మొన్న కూడా ఇలాగే పోలీసుల మీద విస్తృత స్థాయిలో రెచ్చిపోయినటువంటి అంబటి రాంబాబు ఈ రోజున మళ్ళీ భారీ గేట్లు పెట్టి అక్కడ పోలీసులు ఉంటే ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి, మిమ్మల్ని పంపిస్తాను, అక్కడ చనిపోయిన వ్యక్తి మొత్తం అక్కడ ఇబ్బందికరంగా ఉంది. ఆల్రెడీ ఈ తొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అక్కడ నిన్న జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో తొక్కిసలాట ఒక వ్యక్తి చనిపోయాడు. ఇక్కడ కాస్త ఉద్రిక్తంగా ఉంది. ఒక 10 నిమిషాలు అండి అవన్నీ క్లియర్ చేసి పంపిస్తామంటే వినకుండా అడ్డు పెడతావేంటని చెప్పి విస్తృత స్థాయిలో అంబటి రాంబాబు పోలీసులు దుర్భాషలాడుతూ, అంతేకాకుండా ఇష్టానుసారంగా చేసి ఆ భారీ గేట్లు ఇసిరేసి అంబటి రాంబాబు చేసిన అడవుడి మీరందరూ చూశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్తున్నాడా, లేదంటే ఈ పరామర్శల పేరుతో రౌడీజాన్ని గోండాయిజాన్ని రెచ్చగొట్టే విధంగా వెళ్తున్నాడా? అక్కడ ఉన్న ఫ్లెక్స్లు కూడా మేము అధికారంలోకి వస్తాం, రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తాం, మేక తలలు నరికినట్టు రప్ప నరుగుతామని చెప్పి ఫ్లెక్స్లు పెట్టడం, 2029లో ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం, తొక్కుబట్టిని ఆరదేస్తామని చెప్పి ఎలా చూపించడం ఏంటి అసలు ఇది? మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజల చేత ఓట్లేసి ఎన్నుకోబడిన ప్రభుత్వం అనుకుంటున్నారా, లేదంటే మీ ఇష్టానుసారంగా మీరే అధికారం మేము వచ్చేస్తామని చెప్పి మీ అంతా మీరే అధికారం ప్రకటించుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ రోజున సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల మీద దృష్టి సాధించి ఒక్కొక్కరిని చక్కగా గాల్లో పెట్టుకుని వస్తూ ఉంటుంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారు. తప్పు చేసిన వాడిని చట్టపరంగా శిక్షిస్తానని చెప్పి. ఈ రోజున వీళ్ళు కాస్త టైం ఇచ్చేపాటికి వీళ్ళు సరి చేసుకోకుండా ఇంకా విస్తృత స్థాయిలో రెచ్చిపోతున్నారంటే కూటమి ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసిందని చెప్పాలి. ఎందుకంటే పోలీసుల మీద ఎంత దౌర్జన్యం చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు. పోలీసులని ఎంత దారుణంగా అంటే రేపొద్దున సామాన్య ప్రజలకి పోలీసుల మీద ఎలాంటి నమ్మకం ఉంటుంది? అసలు ఒక నాయకత్వంలో ఉండి ఆల్రెడీ ఒకసారి మంత్రి 2-3 సార్లు మంత్రి పదవి చేపట్టిన అంబటి రాంబాబు గారు ఇలా పోలీసుల మీద విస్తృత స్థాయిలో విరుచుకుపడడం అసలు ఏంటి అసలు అండి ఇది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటారా? ఇక ఆయన గురించి తెలియదేముంది? శవాలు కనపడితే శవ రాజకీయాలు చేసుకుంటూ ఇవన్నీ కామనం. ఇది ఎప్పటి నుంచో జరిగే అలవాటే కాబట్టి పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవసరం. కానీ అంబటి రాంబాబు కాస్త విలువలతో కూడినటువంటి వ్యక్తి అనుకున్నామే, మరి ఈయన కూడా ఇలా చేయడం ఏంటి? అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీ బాధ్యతలను బుద్ధస్కంధాల మీద మోసేటటువంటి వ్యక్తి కదా. ఇలాంటి ఉందాతనంగా ఉన్నటువంటి అంబటి రాంబాబు పెంచడం కరెక్ట్ కదండి. అంబటి రాంబాబు గారు, ఈ రోజున మీరు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే కూటమి ప్రభుత్వం కాస్త నిర్లక్ష్య ధోరణి కనబడతా ఉంది. పోలీసులు ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఖచ్చితంగా ఇలా పోలీసుల మీద ఎవరైతే దౌర్జన్యాలకు పాల్పడ్డారో వీళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజులు ఇంకొకడు పోలీసులని ఇబ్బంది పెడతా ఉంటాడు. ఎందుకంటే నా పోలీసులకు ఫుల్ రైట్స్ ఇచ్చారు. తప్పు చేసిన ఎవరైనా సరే తొక్కుబట్టిని ఆరదీసి అరెస్ట్ చేయండి అని చెప్పి పర్టికులర్గా ఒక ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు. ఇందులో భాగంగా పోలీసులు అంతలా రెచ్చిపోతున్నా సరే అంబటి రాంబాబుని, ఎందుకంటే ఒక నాయకత్వ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని గౌరవిస్తూ ఉంటుంటే ఆ నాయకత్వ హోదాని కాపాడుకోకుండా విస్తృత స్థాయిలో పోలీసు మీద రెచ్చిపోతుంటే ఎలా ఊరుకుంటారు? ఈరోజు మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? ఇదిగో పోలీసులు అడ్డుకుంటున్నారు, మీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మేము అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కటి తాట తీస్తాం, తోలు తీస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడ 10 నిమిషాలు ఆగండి అంటే ఓపిక పట్టలేని మీరు ఈ రోజు మళ్ళీ 2029 గెలుస్తారని చెప్పి ఎలా అనుకుంటారు? అంటే మనం ప్రజలు ఓట్లేస్తే గెలం, మీ అంతా మీరే గెలిచిపోతారు అనుకుంటారు ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తాం. అధికారం ఉండొచ్చు రాకపోవచ్చు, కానీ మనం విలువలు, నైతికత, మానవత్వం కాస్త ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకోండి. మనం ప్రజల చేత రేపొద్దున్న ఒకవేళ అధికారులకు వస్తే ప్రజలు పాలించే వల్ల అయి ఉండాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే వల్ల ఉండకూడదు. గత 5 సంవత్సరాలు మీరు ఎలాంటి విధ్వంసాలు
గత 5 సంవత్సరాలు మీరు ఇలాంటి విధ్వంసాలు అరాచకాలు చేశారు కాబట్టి ప్రజలు మీ యొక్క దాడిని తట్టుకోలేక మీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. మళ్ళీ మేము ఆధార్లోనే వెళ్తాం, ఏ ఒక్కడిని విడిచిపెట్టడం అంటే ప్రజలు కూడా అలాగే చూస్తారు. మీకు అధికారం ఇస్తే ఏ రకంగా ప్రవర్తిస్తారో ప్రజలు గమనించారు కాబట్టి మీకు అధికారాన్ని ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. పథకాలు అంటూ టైం వేస్ట్ చేసి అభివృద్ధి అనేది లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు వెనక నెట్టినటువంటి మీరు మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వస్తారని ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు వస్తే ప్రశాంతంగా పరిపాలిస్తారని చెప్పి ప్రజలు ఎలా నమ్ముతారు? ఈ రోజున ఎంత దౌర్జన్యాలకు అరాచకలకు పాల్పడుతున్నా మీరు రేపొద్దున అధికారంలోకి వస్తే అసలు మామూలుగా ఉండేస్తారా? ఈ రోజున మాటలతో ఇంత భయభ్రాంతులు గురి చేసి ఇంత హడావుడి చేస్తున్న మీకు రేపొద్దున అధికారం ఇస్తే నిజంగా మనుషులన్నవాడిని తిరగనిస్తారా? సో ఎలా ఇస్తారు? ఈ రోజున అంత దౌర్జన్యంగా పోలీసులు చెప్పినట్టు ఆ భారీ గేట్లు తన్నుకొని వెళ్ళిపోతున్నారంటే ఏ రకంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి? ఆయన వయసుకి మీరు చేసే పనికి నా సంబంధం ఉండదండి. అంబటి రాంబాబు గారు ఏమన్నా అంటే ప్రెస్ మీట్లు పెట్టేసి ఆడేలాగా అన్నాడు, ఏలేలాగా అన్నాడు, అలా చేశారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడతారు తప్ప వాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్లే ముందు మనం ఒక చిత్తశుద్ధితో ఉండాలి. పోనీ మీరు పరామర్శించడానికి వెళ్ళారు, పరామర్శించి మెదలకుండా రాకుండా అక్కడ ఏంటంటే ఆ దౌర్జన్యాలు, ఆ ఫ్లెక్స్లు ఏంటి, ఆ విధానం ఏంటి, ఆ యొక్క బద్దలు కొట్టడాలు ఏంటి? అక్కడ మీ కార్యకర్త చనిపోతే కనీసం ఆ దాన్ని కూడా మీరు సింపతి గేమ్ వెనక కన్వర్ట్ చేసుకొని దాన్ని కూడా ఒక ఎలివేషన్ క్రియేట్ చేసుకొని చేశారంటే ఎలాగో మీకు శవరాజులు చేయడం అలవాటే కాబట్టి ఇక దాని గురించి పర్టికులర్గా మాట్లాడవసరం. ఈ రోజున 2024లో చనిపోయినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 2025లో పరామర్శించడానికి వెళ్ళాడంటే ఏమనుకోవాలో మాకే అర్థం కావట్లా. పోనీ వెళ్ళాడు, పోనీ పరామర్శించడండి. బెట్టింగ్లు కాసి చనిపోయినటువంటి ఉప సర్పంచ్కి ఎందుకంటే విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళాడంటే మరి ఏం చేయాలో అర్థం కావట్లా. బెట్టింగ్లు ఓపెన్ చేసిన విగ్రహాలు ఓపెన్ చేస్తారు, తర్వాత పోలీసులని కొట్టిన వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తాడు. రీసెంట్గా చూసుకున్నాం కదా తెనాలిలో జరిగినట్టు సంఘటన. తెనాలిలో జరిగినటువంటి విధానం ఏంటి? వాళ్ళు గంజాయి కొట్టేసి పోలీసుని కొడితే మళ్ళీ వాళ్ళని సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆ గంజా బ్యాచ్ని సపోర్ట్ చేస్తాడు. ఏంటండి ఇది అసలు? జగన్మోహన్ రెడ్డి గారు కాస్త మీరు ఎవరైనా మీకు సలహాలు ఇస్తున్నారా, లేదంటే మీరే సలహా తీసుకుని మీరే వెళ్ళిపోతున్నారా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో జగనన్న రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఒక్క అవకాశం ఇస్తే మంచి పరిపాలన తీసుకొస్తాడని చెప్పి నమ్మినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు ఏం చేశారు సార్? 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి నట్టేశారు, ఒక అభివృద్ధి లేకుండా చేశారు, ఒక పరిశ్రమలు లేవు, ఒక ఉద్యోగ అవకాశాలు లేవు, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, తినే తిండి విషయంలో ఎలా ఉన్నాయి, ప్రతి విషయంలో రేట్లు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటే ఈ రోజున మళ్ళీ మీరు వెళ్ళి ఎందుకంటే లేనిపోయిన అలజలు సృష్టిస్తారు? ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఇప్పుడిప్పుడు కంట్రోలింగ్ అవుతూ ఉంది, స్ట్రిక్ట్ అండ్ రూల్స్తో మొత్తం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రతి దాంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ఈ యొక్క శవ రాజకీయాలు చేసుకుంటూ బురద జల్లే రాజకీయాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి మీరు ఈ రోజున మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎందుకండి ఎంత ముసలి కన్నీరు కాలుస్తారు? మీకు అధికారం ఇస్తే ప్రజల్ని ఎలా ఇబ్బంది పెడతారో తెలుసుకునే కదా మీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా ఉన్న ప్రమాదం అని చెప్పి నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేము పక్కన కూర్చోబెట్టింది. ఇప్పటికైనా మారండి సార్. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాస్త ఆలోచించండి. మీ వల్ల ఒక ప్రాణాలు కోల్పోయారు, ఆ ప్రాణాలు కోల్పోయిన కుటుంబం గురించి ఒకసారి ఆలోచించండి. వెళ్ళింది దేనికి? పరామర్శించడానికి వెళ్ళారు, ఇంకొక ప్రాణాలు తీయడానికి వెళ్ళారు. అక్కడ 2 శవాలు, అప్పటికప్పుడు ఇంకొక యువకుడు అతను కళ్ళు తిరిగి పడిపోతే కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా అతన్ని కూడా అలాగే పెట్టేసి ఉంచేశారు. అక్కడ ఉన్నటువంటి కొమ్ములు తిరిగిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు. ఇలా పరిస్థితి అండి. ఇప్పటికైనా వాస్తవాలు తెలిసిన బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మానేయండి.